నల్గొండ జిల్లా రాజకీయాల్లో హస్తం సునామీ సృష్టించింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. జిల్లాలోని 6 మున్సిపాలిటీలతో పాటు ప్రతిష్టాత్మకమైన నల్గొండ కార్పొరేషన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నల్గొండ కార్పొరేషన్ తొలి మేయర్గా బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి రేసులో ఉన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండను అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతామని బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి ధీమాను వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి శక్తివంతుల లేకుండా కృషి చేస్తాను అంటోన్న బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డితో మా నల్గొండ జిల్లా ప్రతినిధి పరమేష్ ఫేస్ టు ఫేస్. నల్గొండ జిల్లాలో పూర్తి ఆధిపత్యాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించిందని చెప్పుకోవచ్చు. ఉన్నటువంటి 6 మున్సిపాలిటీ, ఒక కార్పొరేషన్ సంబంధించినటువంటి అన్ని మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. ముఖ్యంగా నూతనంగా ఏర్పడినటువంటి నల్గొండ మేయర్ పీఠాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. మనతో మాట్లాడడానికి నూతనంగా ఏదైతే మేయర్గా ఎన్నుకోబడ్డారో వాళ్ళు చైతన్య శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మొదటిసారి ఏర్పడినటువంటి ఈ మేయర్ పీఠాన్ని మీరు దక్కించుకున్నారు, ఎలా భావిస్తున్నారు? చాలా సంతోషంగా భావిస్తున్నానండి. మాపై, మా కుటుంబంపై నమ్మకం ఉంచి మన గౌరవనీయులు మంత్రి గారి దృష్టి పెట్టి మేయర్గా లేడీగా ఛాన్స్ వచ్చినందుకు మాకు అవకాశం ఇచ్చారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారి అడుగుజాడల్లో నడుస్తూ వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ మన నల్గొండని కార్పొరేషన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తూ వాటిని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతానని కోరుకుంటున్నాను. ఒక మహిళగా ఏదైతే నూతనంగా ఏర్పడినటువంటి ఈ మేయర్ పీఠాన్ని మీకు రావడము, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సహకరిస్తాను, ఇక్కడ సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని చెప్పారు. వాటిని ఎలా చేయబోతున్నారు? వారు గతంలో మా హస్బెండ్ 3 టర్మ్స్ నుంచి 3 పర్యాయాలుగా కౌన్సిలర్గా, వైస్ చైర్మన్గా చేశారు. నేను లాస్ట్ టర్మ్ కౌన్సిలర్గా చేశాను. అట్లాగే రామాలయం చైర్మన్గా కూడా ఇద్దరము ఒక 10 ఇయర్స్ చేశాము. ఆ అనుభవంతో మనకి మా దృష్టికి వచ్చిన ఎలాంటి సమస్యనైనా తీరుస్తూ వారి దృష్టికి తీసుకెళ్ళి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి మన నల్గొండని కార్పొరేషన్ని అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, ముఖ్యంగా ఇక్కడ పలుసార్లు ఇక్కడ మీరు చైర్మన్గా కూడా చేసినటువంటి అనుభవం ఉంది, రాజకీయాల్లో సుదీర్ఘంగా కొనసాగుతున్నారు కదా. నల్గొండ నూతనంగా ఏర్పడినటువంటి ఈ కార్పొరేషన్ ఎలా డెవలప్ చేయబోతున్నారు? మంత్రి సహకారం ఎలా ఉండబోతుంది? గత 4 పర్యాయాలు నల్గొండ మీద ఇప్పుడు కాంగ్రెస్ మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ జెండా ఎగిరింది. మంత్రి గారు ఎప్పుడైనా నల్గొండ పట్టణ కాంగ్రెస్ అడ్డగా చేశారు. ఇది కోమటిరెడ్డి అడ్డా, ఇది నల్గొండ. వారు అనేక నిధులు తీసుకొచ్చి 2200 కోట్ల నిధులు తీసుకొచ్చి నల్గొండని అభివృద్ధి చేశారు. అలాగే నల్గొండ పట్టణాన్ని మున్సిపల్ కార్పొరేషన్ చేశారు. దాంతో వారి ప్రత్యేక ధన్యవాదాలు. వారి కృషి ఫలితమే ఈరోజు ఇన్ని సీట్లు రావడం కారణం. ఎప్పుడైనా నల్గొండ జిల్లా ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ కంచుకోటలా ఉంటుంది. వారి అడుగుజాడలు నడుస్తూ ఇంకా మరింత అభివృద్ధి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి స్మార్ట్ సిటీ చేస్తారు నల్గొండ కార్పొరేషన్. ఈ నల్గొండ వార్డు 48 వార్డుకు సంబంధించిన ప్రజలకు ఏం చెప్తారు, ఎలా అభివృద్ధి చేస్తారు? మేము ఎప్పుడు మాకు బాధ్యతగా భావిస్తాం. మాకు వేసి ఓటేసిన ప్రతిసారి మాకు ఓటేస్తున్నారు. వారికి ఎప్పుడు రుణపడి ఉంటాం. వారు ఎప్పుడు వారి ఆ ఓటు మాకు ఇచ్చే ఎగ్జామ్లో మార్కులు రాసినట్టే వారు ఎప్పటికీ అందుబాటులో ఉండి వారికి సేవ చేస్తాం. కరప్షన్ ఫ్రీ చేసి నల్గొండ పట్టణాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచుతానని కోరుకుంటున్నాం. సో ఇది పరిస్థితి. ఏదైతే నూతనంగా ఏర్పడినటువంటి ఈ కార్పొరేషన్లో మొదటిసారిగా తమకు అవకాశం వచ్చిందండి. ఈ వచ్చినటువంటి అవకాశంలో ఖచ్చితంగా అభివృద్ధి పదంలో ఈ నల్గొండ కార్పొరేషన్ ముందుకు తీసుకెళ్తూ మహానగరంగా తీర్చిదిద్దామని, దానికి అనుగుణంగానే ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఎక్కువ నిధులు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులతోటైతే నల్గొండను మహానగరంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నామని చెప్పేసి మేయర్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేష్, HM టీవీ, నల్గొండ నుండి.